ల్యాండ్ టైటిలింగ్ అనే విషయం మీద ఇప్పటిదాకా ఎప్పుడు 2019 నుంచి అంతకుముందు ధరణి పోర్టల్ మనం చూసాం, తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో జగనన్న భూ హక్కు భూ రక్ష చూస్తున్నామండి. ఎప్పుడు కూడా సమస్య రాలేదు, ఎవరు రైజ్ చేయలేదు. ఈ ఎలక్షన్స్ ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తున్నారు, నానిగారి ఇల్లు, నా ఇల్లు, ఆయన ఇల్లు కూడా, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు దోసైడ్స్ అనే మాట చెప్తున్నారు. దీనిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, అసలు కొంచెం అన్న మీడియాకి అర్థమైనా చెప్తారా? సార్, ఒకటి అంటే నేను అంత డీటెయిల్డ్గా నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు. కానీ నేను ఒకటైతే చెప్తా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 2019లో ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఏమన్నాడు? గోన్ సెన్సులు మోసేవాడు ఈ వాలంటీర్లు వేస్ట్ అన్నాడు. అవునా కదా? అవునా కదా? సెక్రటరేట్ వ్యవస్థ పెడతానంటే అది వేస్ట్ అన్నాడు. అట్లాగే ఇవాళ మన వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తా అంటే శ్రీలంకన్ చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. ఇదంతా పెద్ద బోగస్, ఈ రాష్ట్రం బ్యాంక్రప్ట్ అయిపోతుంది అన్నాడు. అయిపోతున్న సందర్భంలో ఇన్ని మాటలు ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పాడు ఆయన. ప్రతిదానికి ఈయన ఏం చేస్తే దానికి ఆపోజిట్గా చెప్పాడు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు? వాలంటీర్ వ్యవస్థ సూపర్, నేను 5,000 10,000 చేస్తాను అంటున్నాడు. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తున్నాడు అన్నాడా లేదా? సెక్రటరీ వ్యవస్థ సూపరు, ఇవాళ పెన్షన్లు ఇవ్వాలంటే ఒక్కొక్క దాదాపు 15,000 సెక్రటరేట్స్ ఉన్న విలేజ్ సెక్రటరేట్స్, మీకు 4 గంటల్లో ఎన్ని పెన్షన్లు అయినా మొత్తం ఒక్కొక్క విలేజ్ సెక్రటరీ ఇచ్చేస్తుంది. చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న ఇండైరెక్ట్గా అనే చెప్పాడు సెక్రటరీ వ్యవస్థ గురించి. అలాగే ఇవాళ సంక్షేమ పథకాలు చూస్తే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇస్తా అంటే ఇప్పుడు వచ్చేదంతా ఎడిషన్ ఇప్పుడు చేసిన నవరత్నాల ప్లస్లో 85,000 కోట్లు అవుతుంది. ఈయన చూస్తే ఇప్పుడు మనం దాదాపు 1,50,000 కోట్లు దాటిపోతాం సంక్షేమ పథకాలు. ఈయన చెప్పిన మాటలు అంటే ఈయన 2014లో 650 హామీలు ఇచ్చాడు, ఒకటి కూడా పూర్తి చేయాలి, అది వేరే సంగతి. కానీ ఆయన ఇవాళ 6,500 హామీలు ఇస్తాడు. ఆయన ఏంటంటే ఆయన చేస్తే సంసారం, ఎదురు చేస్తే వ్యభిచారం ఆయన పాలసీ అది. కాబట్టి ఆయన మాటలు లెక్కలేదు. కాబట్టి నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించే, అన్ని లీగల్ ఎక్స్పర్ట్స్తో కానీ, ల్యాండ్ ఎక్స్పర్ట్స్తో కానీ, రెవెన్యూ ఎక్స్పర్ట్స్తో కానీ అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.